ఈ రోడ్లకి లారీలకి ఈ చీకటికి మైండ్ ఇలాంటి లారీల దగ్గర నుంచి వెళ్తే మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తాయి తెలుసా? పద 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 లారీ కింద నుంచి గుద్దే, పద పద ఆ సైడ్ నుంచి గ్యాస్ ఇచ్చే. సైకో బ్రెయిన్ అయిపోద్ది ఇలాంటివి చూసినప్పుడు. మనం ఇప్పుడు NH16 కూడా ఎక్కేస్తున్నాం. సో పైన ఎక్కిన తర్వాత కొంచెం స్పీడింగ్ కూడా వేయచ్చు, కొంచెం కంట్రోల్డ్గా. బట్ నా బాధ ఏంటంటే ఇది ఈ రోడ్లకే ఊగేస్తుంది వెనకాల లగేజ్. నాకు ఇటు అటు ఊగుతున్నారు, ఎక్కడ పడిపోద్దా అని భయం వేస్తుంది. కోల్కతా టు చెన్నై వరకు ఉండే హైవే నాకు తెలిసి ఆల్మోస్ట్ నెల్లూరు వరకు ఇదే హైవే మీద వెళ్తాం అనుకుంటారు, సేమ్ హైవే. నెల్లూరు నుంచి డివియేట్ అవుతాం అనుకుంటా, ఎందుకంటే నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కూడా బెంగళూరు వెళ్ళొచ్చు. పట్టారు మనకొద్దు, కొంచెం స్పీడ్కి వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే మన ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే బండి కొని ఇప్పటికి 1 month అయింది, ఇప్పటి వరకు నేను 100 స్పీడ్ టచ్ చేయలేదు దీని మీద. యా ఫస్ట్ టైం 100 టచ్ చేసా. 100 అండ్ ఆల్మోస్ట్ 7000 RPM దగ్గర అయితే నేను ఫుట్ ప్యాక్స్ దగ్గర వైబ్రేషన్ నోటీస్ చేస్తున్నా, కొంచెం గీ అని అవుతుంది. మనం ముందు వైజాగ్ దాటినంత వరకు ఈ లారీలు ఇలానే ఉంటాయి. అటు నుంచి కూడా మనకు రూట్ ఉంటుంది అనుకుంటా. లాస్ట్ టైం హైదరాబాద్ పోయినప్పుడు వైజాగ్ నుండి అటు నుంచే పోయాం మనం. నా దరిద్రం ఏంటంటే వైజాగ్లో పుట్టి పెరిగి నాకే ఏరియా పేర్లు గుర్తులేవు. అంటే ఒకప్పుడు గుర్తుండేవి, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఉండట్లే కదా వైజాగ్లో. కానీ హైవేస్లో ఈ డివైడర్ దగ్గర చెట్లు లేకపోతే చాలా డేంజర్ తెలుసా. ఎందుకంటే మన వాళ్ళు తెలిసిందే కదా, మన వాళ్ళు సివిక్ సెన్స్ గురించి. అవసరం లేకపోతే హై బీమ్లు వేసుకొని ఆపోజిట్ నుంచి వస్తారు, దానివల్ల మనకు కనిపించి సావదు.